హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో మేము సండే తాజ్ కృష్ణలో గోల్డ్ స్టాల్ పెట్టారంటే వెళ్ళామండి. సో మా ఫ్రెండ్ చెప్పింది గోల్డ్ స్టాల్ పెట్టారు, వెళ్దాము ఒకసారి చూద్దామని చెప్తే సరే అని చెప్పి వెళ్ళాము. నేను నా ఫ్రెండ్ వాళ్ళ బాబు ముగ్గురం వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పెడతారట గోల్డ్ స్టాల్స్, ఒక 2-3 టైమ్స్ పెడతారట. ఇయర్ ఏంటంటే ఇప్పుడు ఫెబ్లో పెట్టారు, మనకి 23rd, 24th, 25th పెట్టారు. 3 డేస్ పెట్టారండి. అంటే అన్ని కంట్రీస్, అన్ని స్టేట్ వైజ్ వాళ్ళు గోల్డ్ స్టాల్స్ అనేది పెడతారట. సో నాకు కూడా తెలియదండి, నాకు మా ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది నాకు కూడా. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారట మా ఫ్రెండ్ వాళ్ళు. సరే డైలీ వేర్ బ్రాస్లెట్ అది తీసుకుందాము, బాగుంటే కనుక షాపింగ్ చేద్దామని అన్నది. సరే అని చెప్పి వచ్చాము. ఏషియా జ్యువెలర్స్ అని చెప్పి స్టాల్స్ పెట్టారండి. సో ఒక 30 స్టాల్స్ దాకా పెడతారట ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే అంతేం పెట్టలేదండి. సో ఒక 15 or 20 స్టాల్స్ ఉన్నాయంతే, అంతకు మించి అయితే పెట్టలేదండి. సో అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు ఏ జ్యువెలర్స్ వాళ్ళని. ఈ బోర్డు మీద ఉన్న జ్యువెలర్స్ వాళ్ళందరూ పెట్టారండి స్టాల్స్. సో ఆల్మోస్ట్ తీసాను, అంటే కొన్ని దానిలో ఆ వీడియో నాట్ అలౌడ్ అన్నారండి. సో అందుకని తీయలేకపోయాను. కొన్ని అయితే కవర్ చేశానండి. కానీ బాగున్నాయండి, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి జ్యువెలర్స్ అయితే. కాకపోతే కొంచెం ఒక 2-3 దానిలో, ఒక 3-4 దానిలో మేము అడిగాము. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయండి మాకు. అంటే ఇంకా మనకి సిల్వర్, డైమండ్, గోల్డ్ అన్నీ ఉంటాయండి. సో సిల్వర్ సపరేట్ స్టాల్స్ ఉన్నాయండి. అండ్ డైమండ్స్, గోల్డ్. సో చూసాము, మా ఫ్రెండ్కి బ్రాస్లెట్ అది తీద్దామని చెప్పి చూసాము. అంటే లైట్ వెయిట్లో డైలీ వేర్ పెట్టుకోవడానికి సింపుల్గా బాగుండాలి కదండి. మరి హెవీ అయితే కూడా డైలీ వేర్ యూజ్ చేయలేం కదా, అందుకని చూసాము. ఒకసారి స్టాల్స్ అన్నీ రౌండ్ వేసాము. సో ఒక చోట అయితే నచ్చిందండి బాగా, అంటే 2 చోట్ల నచ్చింది, కానీ కొంచెం హెవీ అనిపించింది ఆ బ్రాస్లెట్ అయితే. ఒక చోట మటుకు లైట్ వెయిట్గా మాకు నచ్చిన విధంగానే ఉంది. వాడైతే బాగా ఇబ్బంది పెట్టేశాడండి బాబు అయితే. అందులో మేము ఇద్దరమే ఉన్నాం కదా, కొంచెం సేపు తను, కొంచెంసేపు నేను అటు ఇటు ఎత్తుకొని తిప్పాము. నిద్రలో లేచాడండి, కరెక్ట్గా కారులో పడుకుని పోయాడు. మళ్ళీ మేము వచ్చే టైంకి మధ్యలోనే లేచేసాడు. ఎక్కువసేపు పడుకోలేదు, ఒక 10 minutes అలా పడుకున్నాడు. ఇంకా వాడికి చిరాగ్గా అనిపించి కొంతసేపు గోల్ చేశాడు, కొంతసేపు కామ్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. మెయిన్ కొంచెం వీడియో ఎలా ఉన్నంత వరకు తీసానండి. కానీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి, జ్యువెలరీ కలెక్షన్స్ అయితే. అండ్ పెరల్స్ కానీ, సిల్వర్ కలెక్షన్, గోల్డ్, డైమండ్స్ బాగున్నాయండి. సో ఇప్పుడు ఇదేంటంటే సిల్వర్ కలెక్షన్, ఓన్లీ సిల్వర్ షాప్ అనమాట ఇది. సో మా ఫ్రెండ్కి కావాల్సినవి తీసుకుంది థింగ్స్. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. సో ఇవేంటంటే పెరల్స్ అనమాట, అంటే ఆల్ టైప్ పెరల్స్ ఇవి. ఓన్లీ పెరల్స్ షాప్ ఇది.
సో ఇక్కడ మనకి హైదరాబాద్లోనే ఉంది మారుతి కలెక్షన్స్ అని చెప్పి. ఇక్కడ కూడా బాగున్నాయండి కలెక్షన్ అయితే. అంటే ముంబై వాళ్ళు అండ్ నెక్స్ట్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ రీజన్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా సికింద్రాబాద్ వాళ్ళట. అంటే 2-3 చోట్ల బ్రాంచెస్ ఉన్నాయట వీళ్ళవి వేరే స్టేట్స్లో. ఇక్కడ మనకు సికింద్రాబాద్లో ఉందిట వీళ్ళది. సో ఇక్కడ గోల్డ్ సిల్వర్ థింగ్స్ అది తీసుకుంది మా ఫ్రెండ్. అన్నీ బాగున్నాయండి, కాకపోతే మనకి బడ్జెట్కి తగ్గట్టు చూసుకోవాలి కదా. కానీ పబ్లిక్ అయితే బాగానే ఉన్నారండి, సండే కదా. సో ఈ జీవా కలెక్షన్స్లో చూసామండి బ్రాస్లెట్, నచ్చింది. లైట్ వెయిట్గా మాకు కరెక్ట్గా అనుకున్నట్టుగానే వచ్చింది. కాకపోతే ఇందులో ఏంటంటే డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి, గోల్డ్ తక్కువ అయిపోయిందండి. సో వీళ్ళు బాంబే వాళ్ళట, వీళ్ళు ఈ జ్యువెలర్స్ బాంబే జ్యువెలర్స్ అట. చూసాము 2-3, ఇక్కడ నచ్చింది, బాగుంది. వాళ్ళ హస్బెండ్తో వచ్చి తీసుకుంటానందండి. ఆఫీస్కి వెళ్ళారు, రాగానే వచ్చి తీసుకుంటాను అని అన్నది. అంతే కదండి, మనం ఎలా పడితే అలా తీసుకోలేం కదా, అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి అన్నయ్య వచ్చిన తర్వాత తీసుకుంటానంది. ఇంకా ఒక 15-20 స్టాల్స్ అలా పెట్టారు, ఇంకా అయిపోయింది. ఎక్కువసేపు ఏం పట్టలేదండి, ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టింది మాకు. మేము 4:30కి అట్లా వచ్చామండి. సో 5:30-6 అయిపోయింది అరౌండ్ మాకు. మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 7-7:30 అయిందండి. నేను ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం అండి రావడం. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇంతేనండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.